హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చేలా ఒక సూపర్ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే మిల్ మేకర్ మంచూరియా. ఈ మిల్ మేకర్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్స్ లో చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి వేడివేడిగా ఇలా మిల్ మేకర్ మంచూరియాని చేసి పెట్టామంటే వాళ్ళు ఎన్ని తిన్నారు అనేది కూడా లెక్క ఉండదండి. అలా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. మరి అస్సలు లేట్ చేయకుండా ఈ మిల్ మేకర్ మంచూరియాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్ ని తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు మిల్ మేకర్ ని వేసుకోవాలి. మనం ఈ మంచూరియాని చేసుకునేటప్పుడు మీడియం సైజ్ లో ఉండే మిల్ మేకర్ ని తీసుకోవాలండి. ఈ మిల్ మేకర్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీగా వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మిల్ మేకర్ ను కొలుసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి. నీళ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లను ఈ విధంగా బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ల మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఈ మిల్ మేకర్ ఈ విధంగా మెత్తబడుతుందండి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిల్ మేకర్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రైనర్ లోకి వడకెట్టేసుకోవాలి. ఇలా వడకెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు చల్లటి నీళ్లను వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఈ మిల్ మేకర్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుందండి. ఇవి కొంచెం చల్లారిన తరువాత ఈ మిల్ మేకర్ లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిల్ మేకర్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మిల్ మేకర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా కారాన్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలానే రుచికి తగినంత బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ను కూడా వేసుకోవచ్చండి. వీటిని వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఈ మిల్ మేకర్లకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి ఒక 3 స్పూనుల వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే దీనికి బదులుగా 2 స్పూన్స్ వరకు మైదా పిండిని, అలానే 1 స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ని వేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ మొత్తం కూడా ఈ మిల్ మేకర్లకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనం ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ని యాడ్ చేసుకోని అవసరం లేదండి. ఈ మిల్ మేకర్లో ఉన్న తేమతోనే మనకి ఈ కార్న్ ఫ్లోర్ మొత్తం కూడా కలిసిపోతుంది. ఈ విధంగా మిల్ మేకర్ మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తరువాత ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెలోకి ఈ మిల్ మేకర్ల మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం చొప్పున వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ మిల్ మేకర్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మనం ఈ మిల్ మేకర్లను వేపుకునేటప్పుడు ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే పైకి కలర్ వచ్చేస్తాయి కానీ లోన మెత్తగా ఉండిపోతాయి. ఈ విధంగా మిల్ మేకర్ల మొత్తాన్ని కూడా వేపేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టీ గ్లాస్ అంత వాటర్ ని వేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ లో ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక 2 స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి. నూనె మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలానే ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూనుల వరకు వెల్లుల్లి రెమ్మలను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు అల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సోయా సాస్ని, అలానే 1 స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు టమాటా కెచప్ని వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని 1 నిమిషం పాటు వీటిని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఒకసారి టేస్ట్ చేసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేపుకున్న మిల్ మేకర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి.
చివరిగా ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఒక పావు గంటలో ఈ మిల్ మేకర్ మంచూరియన్ చేసేసుకోవచ్చు. ఈ మంచూరియాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సైడ్ డిష్గా 2 ఉల్లిపాయ ముక్కలను, అలానే ఒక 2 పచ్చిమిర్చిని, అలానే ఒక నిమ్మబద్దను పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా మిల్ మేకర్ మంచూరియాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా తినేయచ్చు. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.